వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరు, ఎందుకు చనిపోయాడు? ప్రమాదవశాత్తు ప్రాణాలు విడిచాడా, లేదంటే ఎవరైనా ప్రత్యర్థులు కావాలనే హతమార్చారా? ఇదే నిజమైతే అంత క్రూరంగా చంపడానికి కారణాలేంటి? సాఫ్ట్గా ఉండే పగడాల ప్రవీణ్ వేరే వర్గానికి టార్గెట్గా ఎందుకు మారాడు? పోలీసులు అసలు ఏమంటున్నారు? కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా? ముఖ్యమంత్రే కేసు దర్యాప్తును వేగవంతం చేసి బాధ్యులను శిక్షించాలని కోరినప్పటికీ కేసు మిస్టరీగానే ఎందుకు ఉంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలే అందరిలోనూ ఆసక్తిని రేకిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఓ పాస్టర్ రాజమండ్రి శివార్లలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. సువార్త సభల కోసం చాగల్లుకు బుల్లెట్పై వచ్చి రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ మృతి పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రవీణ్ మరణం ప్రమాదమా, హత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టి ఆధారాల సేకరణలో 4 పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి. ఇక మరో 2 రోజుల్లో పోస్టుమార్టం నివేదిక వస్తే పాస్టర్ మృతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు ప్రమాదమా, పన్నాగమా అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ప్రమాదానికి 12 సెకండ్ల ముందు ఏం జరిగింది, ఆ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా జరిగిన పరిణామాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇంతకుముందు బైక్ వెనుక 5 వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డ్ తేల్చింది. ఆ వాహనాల గురించి వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రవీణ్ చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ది సికింద్రాబాద్లో నివాసం. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు సోమవారం సాయంత్రం ఆయన తన బైక్పై బయలుదేరారు. మంగళవారం ఉదయం రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన విగతజీవిగా పడి ఉన్నారు. అయితే బైక్ బ్యాలెన్స్ తప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లడం, ఆయన ముందుగా పడిపోయిన తర్వాత అతనిపైన బైక్ పడడంతో మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ ప్రవీణ్ పగడాల మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకు దిగడంతో పాటు కేసు కొత్త మలుపు తిరిగింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోస్టుమార్టం ప్రక్రియ దాదాపు 2.5 గంటల పాటు సాగింది. ప్రవీణ్ మరణం ప్రమాదవశాత్తు జరిగిందంటే నమ్మలేమని, ఎక్కడో చంపి ఇక్కడ పడేసి వెళ్లారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తమ దగ్గరున్న సాక్ష్యాల ఆధారంగా ప్రవీణ్ బైక్ 24న రాత్రి 11:31 కొవ్వూరు టోల్ ప్లాజాను దాటుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైందని పోలీసులు అంటున్నారు. తర్వాత ఘటనా స్థలం ఎదురుగా పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలో రాత్రి 11:42 ఓ కారుతో పాటు మొత్తం 5 వాహనాలు ప్రవీణ్ ప్రయాణిస్తున్న బైక్ దాటుకుని వెళ్లినట్లు రికార్డైందని చెబుతున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని, ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నామని తెలిపారు. వదంతులు నమ్మకుండా ఎవరి వద్దైనా ఎలాంటి ఆధారాలు ఉన్నా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్కు ఇవ్వాలని సూచించారు. పగడాల ప్రవీణ్ కుమార్ మృతి వెనుక చాలా కారణాలున్నాయని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక మతాన్ని ప్రేమించే, అభిమానించే వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని
చేశారని, ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ హత్యకు గురయ్యారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రవీణ్ మాటల వల్ల హర్ట్ అయిన వ్యక్తుల్లో కొందరు హత్యకు పాల్పడ్డారని అంటున్నారు. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉంది అనేది ఇంకా తేలలేదు. ఇక ఇదిలా ఉంటే ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా వ్యాఖ్యలు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. తన భర్తను ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే చంపినా సరే క్షమిస్తున్నానని ఆమె తెలిపారు. తన భర్త ఎవరిని ఇబ్బందికి గురి చేయరని, ఆయన బాటలోనే తాను ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I'm very proud of the ministry he did, and now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom. Who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world, praying for me and my family and request to be like Praveen. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు. వెంకట్, చెప్పండి, ప్రవీణ్ పగడాల మృతి సంచలనం రేకెత్తేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని మృతి పట్ల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఎంతవరకు వచ్చింది? ప్రవీణ్ పగడాల పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గత 2 రోజులుగా కూడా పోలీసులు ఈ కేసులో విచారణ అయితే పూర్తి స్థాయిలో చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ తో పాటు 2 సిఐలు, మరో 4 ఎస్ఐలతో పాటు ఒక 4 బృందాలను ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ ఉదయాన్నే ఈ పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి శివారు 19 ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే అతన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే ఎవరైతే ఉన్నారో క్రైస్తవ మతానికి సంబంధించి పెద్దలు కానీ, అదేవిధంగా క్రైస్తవులు కూడా తీవ్ర ఎత్తున పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేపట్టిన పరిస్థితి. రాజమండ్రి చేరుకునే క్రైస్తవ మత బోధకులైనటువంటి కేఏ పాల్, విజయప్రసాద్ రెడ్డి, జేమ్స్ లాంటి పెద్ద పెద్ద పాస్టర్లందరూ కూడా రాజమండ్రి రావటం, వీరంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రవీణ్ది హత్య అని వారు వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అది హత్య లేక ప్రమాదం అనే కోణంలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పోలీసులు ఈ నిందితులు కానీ, అదేవిధంగా కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయాలని కూడా ప్రభుత్వానికి కోరిన నేపథ్యంలో చంద్రబాబు కూడా సీఎం చంద్రబాబు స్పందించి వెంటనే దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ 2 రోజుల పాటు నుంచి కూడా ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే ప్రవీణ్ పగడాల చనిపోయారో ఆయన పోస్ట్ మార్టానికి సంబంధించి కూడా ప్రత్యేక వైద్యాధికారుల మధ్య వీడియో రికార్డింగ్ చేస్తూ కూడా ఈ పోస్ట్ మార్టం నిర్వహించారు. దానికి సంబంధించి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. మరో 2 రోజుల్లో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి దీనికి సంబంధించి నివేదికలు రానున్నాయి. దాని ఆధారంగా కూడా పోలీసులు ఈ దర్యాప్తు అయితే చేయనున్నారు. అదేవిధంగా ఈ 24వ తేదీ అర్ధరాత్రి 11:31 నుంచి 42 నిమిషాల మధ్య 12 నిమిషాలు ఈ కీలక సమయంగా పోలీసులు కూడా అభినందిస్తున్నారు. ఒక టోల్ ప్లాజా వద్ద ఈ ప్రవీణ్ వెళ్తున్న విజువల్స్ అయితే సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అదేవిధంగా ఆయన వెనకాల ఒక రెడ్ కలర్ కారు, దాంతో పాటు మరో 5 వాహనాలు వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఒకే సమయంలో ప్రవీణ్ ప్రయాణిస్తున్నటువంటి బుల్లెట్, అదేవిధంగా రెడ్ కలర్ కారు వెళ్ళటం,
దానికి సంబంధించి ఒకేసారి వెళ్ళడం పోలీసుల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి ఆ కారు ఏదైతే ఉందో రెడ్ కలర్ కారును కొనుక్కునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అవాస్తవాలు ప్రచారం చేయడంతో కూడా ఎస్పీ నరసింహ కిషోర్ మొన్న పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతంగా చేస్తారని చెప్పొచ్చు. అయితే వెంకట్, పోస్ట్ మార్టం నివేదికకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ పోస్ట్ మార్టం నివేదికలో ఏమైనా ఆధారాలు లభ్యమయ్యాయా? అంటే దీనికి కేసుకు సంబంధించి, ఎందుకంటే ఇది సంచలనంగా మారింది కాబట్టి వదంతులు వ్యాప్తి చెందకుండా పోస్ట్ మార్టం నివేదికలో ఏమైనా ప్రాథమిక సమాచారం పోలీసులకు అందిందా? దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా మనకు అందిందా? పోస్ట్ మార్టం నిర్వహించి ప్రత్యేక వైద్యాధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారుల మధ్య ఈ పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వారికి సమాచారం ఇవ్వలేదు. దీనికి ల్యాబ్ వారి రక్త నమూనాలు అదేవిధంగా లోపల ఉన్నటువంటి కొన్ని ఏవైతే ఉంటుందో మెడికల్ కి సంబంధించి పార్ట్లు వాళ్ళు ల్యాబ్ కు పంపించడం జరిగింది, ఫోరెన్సిక్ ల్యాబ్ కి. ఈ 2 రోజుల్లో కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రానుంది. దాని ఆధారంగానే వాళ్ళ కేసు ముందుకు వెళ్తుందని చెప్పడం జరిగింది. అయితే ఒక కారు రెడ్ కలర్ కారు ఏదైతే ప్రవీణ్ పగడాల ప్రయాణిస్తున్నప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తీసుకుంటే ఒక రెడ్ కలర్ కారు ఆయన బైక్ వెనకాల వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఒక 5 బైకులు ప్రవీణ్ కుమార్ని ఫాలో అవుతున్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో ఆ కారు బైక్కి సంబంధించి అవి ఎవరివి, అటు అడ్రస్లు కనుక్కోవడం కానీ పోలీసులు ఏమైనా ప్రయత్నం చేశారా? అవి ఎవరు అనేది మనకేమైనా సమాచారం అందిందా? ఆ కారుకి సంబంధించి కావచ్చు, ఆ 5 బైకులు ఏవైతే ఫాలో అయ్యాయో అతనికి సంబంధించి ఆ బైకులకి సంబంధించి వివరాలు ఏవైనా పోలీసులు సేకరించారా వెంకట్? ప్రస్తుతం 4 బృందాలుగా పోలీసులు విడిపోయి ఈ ఏదైతే ప్రవీణ్ హత్య జరిగిన రోజున ఫాలో అయ్యారో ఆ వెహికల్స్ అదేవిధంగా కారు కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వీరు దీనికి సంబంధించి పూర్తి సమాచారం పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైనా పూర్తి స్థాయి విచారణ జరిగితే కానీ ఏది కూడా వెల్లడించే అవకాశం లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఒక మతానికి అదేవిధంగా సొసైటీ ఎలిమెంట్ కి సంబంధించింది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వీరు ఈ సమాచారాన్ని అయితే గోప్యంగా ఉంచుతున్నారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా మీడియా సమావేశం పెట్టి ఈ అసలు ఏం జరిగిందనే దానికి కూడా నిర్ధారించే అవకాశం అయితే ఉంది. అయితే వెంకట్, 2 రోజుల క్రితం ప్రవీణ్ పగడాల మృతి కావచ్చు ఏది అంత ఇంపార్టెన్స్ కనిపించలేదు. సాధారణ మృతిగానే, సాధారణ యాక్సిడెంట్గానే చూడడం జరిగింది. సడన్గా ఈ కేసులో ట్విస్ట్ రావడం, ఏదైతే సాధారణ మృతి ప్రవీణ్ పగడాలది అనుకున్న నేపథ్యంలో సడన్గా ట్విస్ట్ రావడానికి, ఇది మతం చుట్టూ తిరగడానికి కావచ్చు, మళ్ళీ ఇది పొలిటికల్గా కూడా టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి? సడన్గా ఈ అనుమానాలు రేకెత్తడానికి ఏదైనా కారణం అక్కడ కనిపిస్తూ ఉందా? గతంలో పాస్టర్ ప్రవీణ్ కు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన పిఏ అయినటువంటి ఆవిడ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా పలువురు ఈయన్ని కామెంట్ చేయటం, ఆయన్ని వ్యక్తిగతంగా దూషించడం లాంటివి జరిగినాయి. ఈ వీరంతా కూడా అప్పుడే ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ నాపై నాకు ప్రాణహాని ఉందని చెప్పడం, ఈ హత్య జరగడం, ఆయన చెప్పిన కొన్ని రోజులకే ఇది ప్రమాదం జరగడం, అనుమానాస్పద మృతిగా ఈ కేసు నమోదు చేయడం పోలీసులు. దీంతో క్రైస్తవులు అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలు కూడా రాజమండ్రి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కూడా ఈ ప్రభుత్వానికి అయితే ఒక సంకేతం పంపారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ 2 రోజుల పాటు కూడా ఆయన విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కేసును పట్టించుకోలేదని కూడా ఈ క్రైస్తవులు అయితే ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వారంతా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడంతో హోంమంత్రి వంగలపూడి అనిత అదేవిధంగా నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలని కూడా పోలీసులకు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసును దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. అయితే వెంకట్, ప్రవీణ్ పగడాలకి సంబంధించి ఆయన
ఎలాగ ఉండేవారు అంటే ఆయనకి ఏమైనా పర్సనల్గా గొడవలు ఉండడం కానీ అది మతపరంగా కావచ్చు, ఆయన పర్సనల్గా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆయనకి ఏమన్నా ఎవరితోనైనా విభేదాలు ఉన్నట్టు తెలుస్తూ ఉందా? ఎందుకు అనంటే అతని వైఫ్ భార్య కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే మా భర్తని హత్య చేస్తున్నా సరే వాళ్ళ మీద నేను రివెంజ్ తీర్చుకోను అని చెప్పడం జరిగింది. సో ఈ మాటలను బట్టి అతనికి ఎవరితోనైనా గొడవలు ఉండే అవకాశం ఉందా? ఏదైనా దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, ఈయన ఏదైతే క్రైస్తవ మత ప్రబోధకుడిగా ఉన్నాడు కాబట్టి అక్కడ కావచ్చు, అతనికి ఏమైనా గొడవలు ఉండడం అట్లాంటి ఏమైనా సమాచారం ఏమైనా అందుతుందా వెంకట్? ప్రవీణ్ అయితే ఎవరికి కూడా ఏం హాని చేయలేదని, గతం నుంచి కూడా ఆయన క్రైస్తవ మతానికి సంబంధించి బోధనలు చేయటం, అందరితో కూడా సన్నిహితంగా మెలిగేవారని ఆయన అనుచరులు అదే విధంగా ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకి వ్యక్తిగతంగా కూడా ఎవరు శత్రువు లేరని, ఈయనకి పలు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అనాథలను దత్తత తీసుకునే వారిని చదివించడం లాంటి కార్యక్రమాలు కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు శత్రువులు అంటూ ఎవరు లేరని చెప్పడం కూడా హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తికి ఇటువంటి అనుమానాస్పదం చెందడం పట్ల ఈ పాస్టర్లంతా కూడా ఒక ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వెంకట్ అయితే చెప్పండి, పోలీసులు అంటే ఇది వదంతులుగానే తీసుకోవాలా? ఎందుకు అని అంటే సడన్గా ఇది రాజకీయంగా కావచ్చు, ఇటు మత పరంగా కావచ్చు ట్విస్ట్ తీసుకుంది కాబట్టి ఈ దర్యాప్తు కొనసాగించడం ఇవన్నీ చేస్తున్నారా? అంటే మనం ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారించి ఇది ఒక యాక్సిడెంట్ మాదిరిగానే చూడాలి అని చెప్పేసి, కానీ ఈ మత పరంగా ఈ మతం రంగు పులుముకోవడం కావచ్చు, రాజకీయంగా టర్న్ తీసుకోవడంతో ఇది ఇంపార్టెన్స్ వచ్చింది ఈ కేసుకి సంబంధించి అని అనుకోవాలా మనం? ఎందుకు అని అంటే అక్కడ కనిపిస్తూ ఉంది అంటే యాక్సిడెంట్, అంటే మనం వదంతులు నమ్మకూడదు కాబట్టి యాక్సిడెంట్గానే చూడాలి అని అనుకోవచ్చా? లేదు అని అంటే ఎక్కడో ఎంతో కొంత ఇది మిస్టరీ ఉంది ఖచ్చితంగా అని చెప్పేసి, అంటే పోలీసులు మాటలను బట్టి కావచ్చు, అక్కడ ఆధారాలను బట్టి కావచ్చు, అంటే ఇది ఎలా తీసుకోవాలి మనం? అంటే పోలీసులు చెప్తున్న బట్టి ఇది ఏదో మిస్టరీ ఉంది అనుకోవాలా? లేదు అంటే ఇది సాధారణ మరణంగానే చూడొచ్చా, మనం యాక్సిడెంట్లుగానే చూడొచ్చా? ఎందుకు అని అంటే ఇప్పుడు కేఏపాల్ వ్యాఖ్యల తర్వాత కావచ్చు, ఈ క్రైస్తవుల ఆందోళన తర్వాత కావచ్చు, దీనికి ఇంపార్టెన్స్ వచ్చింది. సో దీనివల్ల ఈ మిస్టరీగా మారింది అని అనుకోవచ్చా? అంటే పోలీసులు ఏమన్నా మనకు సమాచారం ఇచ్చే అవకాశం ఉందా? అంటే పోలీసుల మాటలు మనకే తెలుస్తా ఉందా వెంకట్? ప్రవీణ్ మృతి చెందిన సమయంలో ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉండటం, ఆ హెల్మెట్ కూడా చిన్న స్క్రాచ్ కూడా పడలేదు, ఆయన మొహం మీదే తీవ్రమైన గాయాలైనాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ క్రైస్తవులు అదేవిధంగా ఆయన అనుచరులు అభిమానులు కూడా అదే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎవరో కొంతమంది కలిసి ఆయన హత్య చేసుకుంటారని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రతిపక్ష పార్టీలు కూడా కలగ చేసుకుని ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో పడ్డాయి. ఎందుకంటే ఈ హత్య జరిగిన ఒక రోజు 2 రోజుల వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పోలీసులు కేసును సాఫీగా ముందుకు తీసుకువెళ్ళటం, దానికి సంబంధించి వివరాలు అవి కూడా తెలియపరచకపోవడం కూడా దీనికి ఒకంత అనుమానం అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ క్రైస్తవులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రవీణ్ హత్య లేక ప్రమాదమా, ఈ కోణంలో దర్యాప్తు చేసి పోలీసులు ఏదైతే ఈ నిజ నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని ఈ క్రైస్తవులు అదేవిధంగా క్రైస్తవ మత బోధకులు కేఏపాల్ లాంటి వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేఏపాల్ ప్రభుత్వాన్ని అయితే దుయ్యబట్టాడు. కేవలం ప్రభుత్వ అసమర్థత వల్ల ఇటువంటి ప్రమాదాలు లేదా హత్యలు జరుగుతున్నాయని కూడా ఆయన పలు వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని కూడా వేచి చూడాలి. అదేవిధంగా మరో పక్క పోలీసులు అయితే కూడా దీనికి సంబంధించి ఇది ప్రమాదమా లేదంటే హత్య అనేదాన్ని కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇవ్వట్లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే వారు సమాచారం తెలుపుతామని, ఆ దిశగా కూడా విచారణ అయితే చేస్తున్నామని, ఎవరైతే ఈ రెడ్ కలర్ కారు ఉందో దానికోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నామని, అదేవిధంగా ఆయన వెనకాల వచ్చిన 5 వాహనాల కోసం కూడా గాలింపు చర్యలు చేస్తున్నారని, తొందరలోనే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి సమాచారం ఇస్తామని, అప్పటికి వరకు కూడా అపోహలు ఏమైనా ఉంటే అపోహలు నమ్మొద్దని, ఇది ప్రస్తుతానికి అనుమానాస్పదంగానే ఈ కేసు నమోదు చేసినట్లయితే చెప్తున్నారు.
అయితే వెంకట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి పోలీసులు సమాచారం ఇవ్వడానికి ఇప్పట్లో అయితే ఇష్టపడట్లేదని తెలుస్తూ ఉంది. సో దాన్నే కేఏ పాల్ మాట్లాడడం జరిగింది. పోలీసులు కొన్ని వివరాలు దాచిపెడుతున్నారు అని చెప్పేసి కేఏ పాల్ మాట్లాడడం, అలాగే ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పోలీసుల మీద. సో పోలీసులు కొన్ని నిజాలు దాచిపెడుతున్నారు, సో బయటికి సమాచారం అందించట్లేదు, సో దీంట్లో ఏదో తప్పు జరుగుతుందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా మాట్లాడడం జరిగింది. సో అందుకని పోలీసులు ఎందుకు ఈ వివరాలు బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు, సో ఎప్పుడు ఈ వివరాలు బయటకు చెప్తారని చెప్పేసి పోలీసుల దగ్గర ఏదైనా సమాచారం ఉంది అంటే ఈ వివరాలు ఎందుకు బయటికి రావట్లేదు పోలీసుల దగ్గర నుంచి? ఇది గతం ప్రవీణ్ చనిపోయిన ఆ వ్యక్తికి ఒక క్రైస్తవ మత బోధకుడు కావడం, ఇది సోషల్ ఎలిమెంట్ కావడం, అదే విధంగా మతాల మధ్య చిచ్చు రేగే విధంగా ఉండే కాంట్రవర్సీ వస్తుందేమన్న భయం కూడా పోలీసులో ఉంది. ఈ నేపథ్యంలోనే వారు పూర్తి స్థాయి విచారణ చేస్తే గానీ ఆయన మరణంపై ఒక అవగాహన వస్తుందని, లేని పక్షంలో ఏదైనా తప్పు జరిగితే కనుక అది చాలా సమాజంలో ఇబ్బంది పరిస్థితులు తలెత్తుతాయని భయంతో కూడా పోలీసులు కొంత సమాచారం దాస్తున్నారని ప్రజలైతే చెప్పుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా మరో 2 రోజుల్లో ఈ పూర్తి నివేదిక అయితే ఇస్తామని చెప్పి సీఎం చెప్పడం, అదే విధంగా మీడియా పరంగా ప్రకటన చేయడం కూడా జరిగింది. మరో 2 రోజుల్లో ఈ ప్రవీణ్ ది హత్య లేకపోతే ప్రమాదం అనే కోణంలో పూర్తి వివరాలు అయితే రానున్నాయి. అయితే వెంకట్, ఏదైతే మత ప్రచారకులు కావచ్చు ఆందోళనలు చేయడం అయితే చేస్తున్నారు, సో ఆందోళనలు ఎలా జరుగుతున్నాయి, సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పోలీసులు సంబంధించి కావచ్చు ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు ఎలా స్పందిస్తున్నారు దీని వెనుక? పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచి వ్యక్తి అని, అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఆయనకి మద్దతుదారులు అయితే పెరుగుతున్నారు. ఎందుకంటే అతని క్షేమకు కూడా హాని తలపట్టని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఏదో ఉంది. క్రైస్తవులు అనేటి వాళ్ళు ఎక్కడా కూడా ఇటువంటి దాడులకు దిగబట్టడం కానీ, అదేవిధంగా పాస్టర్ని హత్య చేయడం చాలా క్రూరమని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏపీ వ్యాప్తంగా కాకుండా తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో రోజు నిరసనలు అయితే చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనే నిరసన చేయటం, ప్రవీణ్ మరణానికి సంబంధించి నిర్ధారణ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక మత బోధకుడిని మన ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మతానికి స్వేచ్ఛ ఉందని, ఈ స్వేచ్ఛ హక్కును హరించే అధికారం ఎవరికీ లేదని, అదే విధంగా ఈ ప్రవీణ్ మృతికి గల కారణాలు తొందరలోనే వెలికి తీసి బయట పెట్టాలని కూడా ఈ మా క్రైస్తవ మత బోధకులు అదేవిధంగా క్రైస్తవులు కోరుకుంటున్నారు. అయితే వెంకట్, ఈయన క్రైస్తవుల పరంగా మత బోధకుడుగానే ఉంటున్నాడు. సో ఇది కాకుండా ఆయన వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారాలు ఉండడం కానీ, వ్యాపారాల్లో తగాదాలు ఉండడం కానీ, వ్యక్తిగతంగా ఆయన బిజినెస్లు ఏమన్నా వాటికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? అక్కడేమన్నా గొడవలు ఏదైనా జరగడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టుగా తెలుస్తూ ఉందా? ఆయన 24వ తేదీన హైదరాబాద్ నుండి విమానంలో విజయవాడ వచ్చారని, విజయవాడ తన స్నేహితుడి దగ్గర దిగి అక్కడి నుంచి ఆయన బుల్లెట్ వాహనంపై రాజమండ్రి సమీపంలో ఒక క్రిస్టియన్ సభలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ జరిగిన సమయంలోనే ఈయన మృతి చెందారు. ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అందులో వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అదేవిధంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, అదే విధంగా ఆయన వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు. ఆ కాల్ డేటా ఆధారంగా కూడా ఏమైనా సమాచారం వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈయన సాఫ్ట్వేర్ కంపెనీ ఉండటం, అనాథలను దత్తత తీసుకుని పోషించడం, ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రవీణ్ మరణం పట్ల ఎవరైనా ఆయన సన్నిహితులు చేశారా, లేకపోతే ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ప్రత్యర్థులు ఎవరైనా నిర్వహించారన్న ఆ దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సమాచారం అందించినందుకైతే. సో
సో ఇది పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. సో దీనికి సంబంధించి క్రైస్తవ సంఘాలు అయితే ఆందోళన చేపడుతున్నాయి. పోలీసులు కూడా దీని మీద ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక కానీ అసలు ఏం జరిగిందనేది మనకు తెలిసే అవకాశం లేదు. సో ఈ మృతి పట్ల అయితే క్రైస్తవ సంఘాలు కావచ్చు, మత ప్రచారులు కావచ్చు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ తేలాల్సి ఉంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.